తెలంగాణలో సగటు నిరుద్యోగి ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ అనే పేరుతో 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని బయటకు తీసుకొచ్చారు. అయితే జాబ్ క్యాలెండర్లో ఏ ఉద్యోగాలు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు, ఆ పరీక్ష ఎప్పుడు జరుగుతుంది అని అంటూ 20 రకాలైనటువంటి కాలమ్స్లలో 20 రకాలైనటువంటి రిక్రూట్మెంట్లకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదలైంది. ఇందులో ఖాళీల సంఖ్య తెలపకపోవడం కొద్దిగా నిరుత్సాహం అనిపించినా కూడా ఏ సమయానికి పరీక్ష జరుగుతుంది, ఎలా ప్రిపేర్ కావాలి అని సీరియస్ ఆస్పిరెంట్స్ ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ప్రణాళికను వేసుకునే విధంగా ఈ జాబ్ క్యాలెండర్ రూపొందించారు. ఒకసారి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నేను మీ కాపీల నరేష్, మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, తెలంగాణ విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రతి ఉద్యోగానికి సంబంధించినటువంటివి స్టార్టింగ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యే వరకు కావలసినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందుతుంది. గత 8 సంవత్సరాల నుంచి సదా విద్యా సేవలో విద్యా ఉద్యోగ సమాచారాన్ని మీకు చేరవేస్తూ అందుబాటులో ఉన్నాను. ఇక సుత్తి లేకుండా డైరెక్ట్ జాబ్ క్యాలెండర్ విషయానికి వస్తే, ఇది మీకు కనిపిస్తున్నటువంటి తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ 2024-25 తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటిది. సో ఇందులో జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక్కొక్కటి ఇక్కడ మనం చూడొచ్చు. మనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్కి ఇచ్చింది ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్. ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ అంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ రాసి ఉన్నారు కాబట్టి, నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చి ఉన్నది కాబట్టి, సో దీనికి సంబంధించినటువంటిది మనకు తెలుసు అక్టోబర్లో జరుగుతుందని చెప్పేసి. ఇక గ్రూప్ 3 సర్వీసెస్కి సంబంధించి ఆల్ పోస్టులు నోటిఫైడ్ అండర్ గ్రూప్ 3 సర్వీసెస్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. నవంబర్లో పరీక్ష జరుగుతుంది. దీన్ని టీఎస్పీఎస్సీ అని పిలుచుకునే వాళ్ళు ఈ పరీక్ష నిర్వహణ అనేది జరుగుతుంది. ఇక్కడ నవంబర్ 17th and 18th 2024 డేట్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్, ఆయుష్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటిది. ఇక్కడ ఆ ఉద్యోగాలు ఇక్కడ చూడండి, మనకు కేటగిరీస్ అండ్ పోస్టులు ఏమున్నాయని చెప్పేసి థర్డ్ కాలంలో ఉంటుంది. సో ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్టు వీటికి సంబంధించినటువంటిది సెప్టెంబర్ 24లో నోటిఫికేషన్ వస్తుందట. సో నవంబర్లో పరీక్ష జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎవరు నిర్వహిస్తారు అంటే మెడికల్ అండ్ హెల్త్ బోర్డుకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తుంది దీనికి సంబంధించి. సో ఇక్కడ క్వాలిఫికేషన్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. దీన్ని పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా, అక్కడ నుంచి మీరు పొందొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తా. లేదు అంటే టెలిగ్రామ్ ఓపెన్ చేసి ఇగురం టీవీ జాబ్ అప్డేట్స్ అని సెర్చ్ చేస్తే మన ఇగురం టీవీ లోగోతోటి మీకు కనిపిస్తుంది గ్రూపు. ఇక 4వది చూసినట్లయితే గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది డిసెంబర్ 24న మనకు, అంటే డిసెంబర్ నెలలో 24వ సంవత్సరం ఈ సంవత్సరం డిసెంబర్లో పరీక్ష జరుగుతుంది అన్నట్టు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇది. సో కొత్తగా వచ్చేది ఏంటంటే ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్టులకు సంబంధించి టీజీ ట్రాన్స్కో, టీజీ ఎన్పీడీసీఎల్ అండ్ టీజీ ఎస్పీడీసీఎల్కి సంబంధించి ఇది బీఈ బీటెక్ అర్హత ఉన్నటువంటి వాళ్ళు, డిప్లొమా అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళకు అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తాడట, జనవరిలో పరీక్ష జరుపుతాడట. దీన్ని టీజీ ట్రాన్స్కో సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తుంది. ఇక గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లకు సంబంధించి సేమ్ ఇక్కడ క్వాలిఫికేషన్ దాదాపు ఉంటుంది, బీఈ బీటెక్ ఈక్వలెంట్కి సంబంధించినటువంటిది. ఇవి కూడా డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు. అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ వస్తుంది, జనవరి 25లో పరీక్ష జరుగుతుంది. దీనిని టీఎస్పీఎస్సీ అని పిలుచుకున్న టీజీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ జరుపుతారు. ఇక 7వ దాని విషయానికి వస్తే ఇక్కడ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తామని చెప్పేసి అయితే తెలియజేశారు. ఇది నవంబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తాడు. అంటే ఈ సంవత్సరం నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే సంవత్సరం జనవరిలో పరీక్ష నిర్వహిస్తారట. సో ఇది స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ పరీక్ష నిర్వహిస్తారు. డిఎడ్ బిఎడ్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అర్హులు. ఇది రిక్రూట్మెంట్ కాదు, ఇది జస్ట్ ఎగ్జామ్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది జాబ్ క్యాలెండర్లో పెట్టాల్సిన అవసరం లేదు, బట్ జాబ్లకు సంబంధించిన దాంట్లో మినిమం క్వాలిఫైయింగ్ ఉండాలి కాబట్టి అది మినిమం క్వాలిఫైను నిర్ణయించేది కాబట్టి సో ఇచ్చిండు. ఇక గ్రూప్ 1 ప్రిలిమినరీ మళ్ళీ అంటే ఇక్కడ చూడండి, గ్రూప్ 1 ప్రిలిమినరీ మళ్ళీ ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్ 2024లో, ఫిబ్రవరి 2025లో పరీక్ష ఉంటుందట. అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అయితే చెప్పారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఇంక్లూడింగ్ ద అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫ్ ది లయన్స్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఫర్ ద ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కి సంబంధించి. సో ఇందులో ఆల్ 19 కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ మెన్షన్డ్ ఇన్ జీవో నంబర్ 55 55లో
పోస్ట్ చేసినటువంటి అండ్ అదర్ సిమిలర్ పోస్ట్కు సంబంధించి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినట. సో దీనికి గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి. టీజీపీఎస్సీ నిర్వహిస్తుంది. గ్రూప్ 1 ప్రిలిమినరీ జరుగుతుందట. సో దాని తర్వాత ఇక గెజిటెడ్ స్కేల్కు అంటే గెజిటెడ్ స్కేల్కు ఉండేటువంటి అదర్స్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఏవైతే గ్రూప్స్లలో రావో, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో కవర్ కానటువంటి ఈ పోస్టులు ఉంటాయో, అవి గెజిటెడ్ స్థాయి పోస్టులు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి డిగ్రీ అండ్ ఎబో లెవెల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్కి సంబంధించినటువంటివి అట్లాంటివి ఉంటాయన్నమాట. సో అవన్నిటిని ఒకసారి లిస్ట్ అవుట్ చేసి నేను మీకు పీడిఎఫ్లో ఇందులో పోస్ట్ చేస్తాను. సో వాటికి సంబంధించి జనవరి 2025లో వచ్చే సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 2025లో పరీక్ష జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది. దీనిని టీజీపీఎస్సీ నిర్వహిస్తుంది అట. ఇక డిఎస్సికి సంబంధించినటువంటిది అఫీషియల్గా చూడొచ్చు మనం. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటుందట. ఏప్రిల్ 2025లో మనకు పరీక్ష జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అభ్యర్థులు ఎవరైనా ఇప్పుడు నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు కానీ, ఇప్పుడు సీరియస్గా రాయలేదు అబ్బో ఎట్లుంటుందో అని పరీక్ష హాజరై కూడా తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి కానీ ఫిబ్రవరిలో మరొక పరీక్ష జరుగుతుంది. సో దీన్ని ఒకసారి గమనంలో ఉంచుకోవాలి. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి చాలా రోజుల నుంచి చూస్తున్నాం మనం. సో అది ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ వస్తుందట. మే 2025లో పరీక్ష జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అంతకుముందు ఉన్నటువంటి దాని ప్రకారము ఇక్కడ ఖాళీల సంఖ్య 2000 వరకు ఉండొచ్చు అని అన్నారు అప్పుడు. సో ఆ 2000 ఖాళీల సంఖ్య మరింత పెరిగేటువంటి ఉండేటువంటి అవకాశం ఉన్నది. అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాం, రాలేదు. టీజీపీఎస్సీఏ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తుందట. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే మేలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మరోటి ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది. జూన్లో పరీక్ష జరిగేటువంటి అవకాశం ఉన్నది. అంటే సంవత్సరానికి 2 సార్లు ఈ టెట్ పరీక్ష నిర్వహిస్తారట. ఇక గ్రూప్ 1 మెయిన్స్, మరొక గ్రూప్ 1 మెయిన్స్ని ఇక్కడ మనం చూడొచ్చు అక్టోబర్లో ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమినరీ అక్టోబర్ 2026లో ఒకటి వస్తుంది. ఇక మెయిన్స్ వచ్చేసి మనకి ఇక్కడ డేట్స్ ఇచ్చాడు, అందుకే నోటిఫికేషన్ దగ్గర డ్యాష్ ఇచ్చాడు. జూలైలో, వచ్చే నెల జూలై అంటే ఈ సమయం వరకు, ఇది ఆగస్టు కదా. సో ఈ సమయం వరకు మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ రాసి రెడీ ఉంటారట టీజీపీఎస్సీ. సో ఇక ఎస్ఐకి సంబంధించి అంటే యూనిఫామ్ సర్వీసెస్కి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు, పీసీ లెవెల్, ఎస్ఐ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటివి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తారట. ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్షలు నిర్వహించేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది క్యాలెండర్ కాబట్టి ఖచ్చితంగా వాయిదాలు అనేవి ఉండవు, సమయానికే నిర్వహిస్తారు. టీజీపీఆర్బీ టీఎస్ఎల్పిఆర్బీ అని ఉంటుండే కదా ఇంతకుముందు. టీజీపీఆర్బీ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తుందట. సో డిగ్రీతోటేమో ఎస్ఐ ఉద్యోగాలకు, ఇంటర్మీడియట్ తోటేమో కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఫస్ట్ జరిగేది. దాని తర్వాత మళ్ళీ మెయిన్స్ కూడా ఉంటుంది అనుకోండి. ఇక అకాడమిక్ పోస్టులు ఏవైతే ఉంటాయో, అకాడమిక్ పోస్టులు అంటే డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ కానీ, లైబ్రరీయన్ కానీ, ఫిజికల్ డైరెక్టర్ కానీ, డిగ్రీ కాలేజీలలో ఈక్వలెంట్ పోస్టులు ఏవైనా ఉంటే వాటికి సంబంధించి కానీ వచ్చే జూన్లో, ఈ జూన్ అయిపోయింది కదా, వచ్చే జూన్ ఇక సరిగా దగ్గర సంవత్సరం పడుతుంది అనుకోండి, వచ్చే జూన్లో నోటిఫికేషన్ ఇస్తే వచ్చే సెప్టెంబర్లో, ఈ వచ్చే సెప్టెంబర్ కాక 2025 సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహిస్తారట. దీనికి పరీక్షలు టీజీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తారు. ఇక డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్స్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, ఇక్కడ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఐ థింక్ గురుకుల, ఇక్కడ గురుకుల అనుకోవచ్చు రెసిడెన్షియల్ అంటే. సో దానికి సంబంధించి జూన్ 2025 నోటిఫికేషన్ ఇస్తే సెప్టెంబర్ 25లో మనకు దీనికి సంబంధించినటువంటి పరీక్ష జరుగుతుందట. సో టీఆర్ఈ ఐఆర్బీ, సో దానికి సంబంధించినటువంటి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో టీఆర్ఈ ఐఆర్బీ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందట. ఇక్కడ చూడండి డిగ్రీ లెక్చరర్ అండ్ ఈక్వలెంట్ అన్నాడు, అంతేగాని మనకు టీజీటీ పీజీటీకి సంబంధించినటువంటిది అయితే ఇక్కడ ఇవ్వలేకపోయాడు. సో ఇదొక్కటి కొద్దిగా నిరాశపరిచేటువంటి అంశం. ఇక గ్రూప్ 2కు సంబంధించినటువంటిది కూడా మే 2025లో మనకు నోటిఫికేషన్ ఇస్తారట, కొత్త నోటిఫికేషను. అండ్ అక్టోబర్ 25లో మళ్ళీ దీనికి సంబంధించినటువంటి మరో పరీక్ష జరిగేటువంటి అవకాశం ఉన్నది. సో దీనికి టీజీపీఎస్సీ నిర్వహిస్తుంది. 16 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు జీవో నంబర్ 55లో మెన్షన్ చేసినటువంటివన్నీ కూడా ఈ గ్రూప్ 2లో ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక గ్రూప్ 3కి సంబంధించింది కూడా మరో నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంక్లూడెడ్ విత్ గ్రూప్ 4, ఇక్కడ చూడండి గ్రూప్ 3లోనే గ్రూప్ 4 పోస్టులను కలిపి మనకు జూలై 25, 2025 జూలైలో నోటిఫికేషన్ ఇస్తాడు. లాస్ట్ నోటిఫికేషన్ అన్నమాట. ఇక ఇది జూలై నెల, మళ్ళీ సంవత్సరం పడుతుంది. సో నవంబర్ 25లో పరీక్ష జరిగేటువంటి అవకాశం ఉన్నది. సో గ్రూప్ 4 మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళు, గ్రూప్ 3 మళ్ళీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేటువంటి వాళ్ళకి ఇక్కడ 10 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టు జీవో నంబర్ 55లో ఇచ్చినటువంటివన్నీ కూడా ఇక్కడ
మనకు టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక లాస్ట్ అండ్ లీస్ట్ నాకు తెలిసి ఇది రైట్ లాస్ట్ ఇదిగా. ఇక 25 చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద ఫిల్లింగ్ ఫర్ ద వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇది SCCL అంటే సింగరేణి క్యాలరీస్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి ఉండే అటువంటి మైనింగ్ E2 గ్రేడు అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ ఇట్లా మేనేజ్మెంట్ ట్రైనీ E2 గ్రేడు, మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ ఇట్లా ఉండే అటువంటి ఉద్యోగాలకు సంబంధించి జూలైలో నోటిఫికేషన్ వస్తుంది, నవంబర్లో పరీక్ష జరుగుతుంది. జూలై మీన్స్ 2025 సంవత్సరం జూలై సంవత్సరం పడుతుంది, మళ్ళీ ఇది పరీక్ష జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్యాలెండర్ ఇచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఖాళీలకు సంబంధించినటువంటి విషయాన్ని చాలామంది అక్కడ అసెంబ్లీలో చర్చకు లేవనెత్తినప్పుడు ఖాళీల సంఖ్య ఇప్పుడు చెప్పడం అనేది కష్టము, రిటైర్మెంట్లను బట్టి అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఖాళీల సంఖ్య తగ్గొచ్చు పెరగొచ్చు, కాబట్టి ఖాళీల సంఖ్య తెలియజేయమని చెప్పేసి అయితే చెప్పారు. అప్పటి సమయానికే ఖాళీల వివరాలు అయితే తెలుస్తాయట. ఇది జాబ్ క్యాలెండర్కి సంబంధించి. జాబ్ క్యాలెండర్ వల్ల మీకు ఏమనిపించింది? ఈ జాబ్ క్యాలెండర్ నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి. జాబ్ క్యాలెండర్ నచ్చలేదు, ఇందులో లోపాలు ఉన్నాయనంటే ఇంకా ఏ విధంగా మీరు జాబ్ క్యాలెండర్ నుంచి ఆశించారో కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే అందులో నుంచి వచ్చినటువంటి కామెంట్లను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒకసారి చదివే ప్రయత్నం చేస్తా, ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. మనం దీన్ని సాటిస్ఫై అయ్యామా కాలేదా అనే విషయం కూడా అర్థమైపోతుంది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.